హాయ్ అండి ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎందుకు వాడుతుంది జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ అండి, వీటన్నిటిపైన కూడా సున్నా పన్ను అయితే తగ్గింపు, సున్నా అయితే ఉండబోతుంది. మరి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. రైల్వే ప్లాట్ఫామ్స్ టికెట్తో పాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేట్ హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తూ ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. వీటితో పాటు అన్ని పాల క్యాన్లపై కూడా జీఎస్టీని 12%గా, కాటన్ బాక్సులపై అయితే 18%గా, 18% నుంచి 12%కి అయితే పన్నును తగ్గిస్తూ ఉన్నట్లు పేర్కొంది. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని, అవి రేటును నిర్ణయించాకే అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎరువులపై కూడా జీఎస్టీని మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తూ ఉన్నట్లుగా ఈ మేరకు వెల్లడించింది. ఢిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుందండి. సో ఇందులో మండలి సభ్యులతో పాటుగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ గారు మీడియాతో ఈ వివరాలైతే వెల్లడించారు. ఏంటి వెల్లడించారంటే, రైల్వేల్లో ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంత గదులు, వెయిటింగ్ హాళ్ళు, సామాన్లను భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీని మినహాయింపుకు ఆమోదం తెలిపింది. అలాగే రైల్వేలో ప్రత్యేక వాహక సంస్థలకైతే పన్ను మినహాయింపు వర్తిస్తుందని అయితే తెలపడం జరిగింది. ఇక నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టళ్లకి కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది అని తెలియజేయడం జరిగింది. గతంలో విద్యా సంస్థలకు అనుబంధంగా ఉండే హాస్టళ్లకు మాత్రమే ఈ మినహాయింపు ఉండేది జీఎస్టీ నుంచి. ఇప్పుడు అన్ని ప్రైవేట్ హాస్టళ్లకు కూడా జీఎస్టీ మినహాయింపు అయితే ఉంటుంది. ఇక మిల్క్ క్యాన్లపై అంటే స్టీలు, ఇనుము, అల్యూమినియం జీఎస్టీని అయితే 12%కి మండలి పరిమితం చేసింది. కార్టన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్నును తగ్గించింది. సోలార్ కుక్కర్లు అలాగే ఇంకా మొదలైన వాటిపై జీఎస్టీ 12% ఉండబోతుందండి. స్ప్రింక్లర్ల పైన కూడా. ఇక విమానాల విడి భాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతిపై అయితే కూడా 5% జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. కోళ్ల ఫారం యంత్రాలపై కూడా 12% జీఎస్టీ ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. రక్షణ పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై అయితే 2029 వరకు కూడా జీఎస్టీ మినహాయింపు అయితే ఈ మేరకు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. వ్యాపారులకు ఇచ్చే పన్ను డిమాండ్ నోటీసుల సందర్భంగా విధించే పెనాల్టీలపై కూడా వడ్డీ మినహాయింపు అయితే ఉంటుంది. అలాగే జీఎస్టీ పన్నులపై వివాదాల్లో కోర్టుకు వెళ్లేందుకు పరిమితులను విధించారు. 20 లక్షల వరకు కూడా కేసులకు జీఎస్టీ అప్పీలు ట్రిబ్యునల్కు 1 కోటి వరకు, హైకోర్టులకు 2 కోట్ల వరకు కూడా సుప్రీంకోర్టులకు వెళ్ళవలసి ఉంటుంది. జీఎస్టీ అయితే భారీగా మినహాయింపు ఉందండి. ఇక ఫైనల్గా పెట్రోల్ ఉత్పత్తులపై జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులను తీసుకొచ్చే విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందని, పన్ను రేటుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలని ఏకతాటిపైకి రావాలని సూచించారు. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి తాము అనుకూలంగానే ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం అయితే తుది నిర్ణయంగా చెప్పేశారండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.